హలో హాయ్ నమస్తే, నేను విజయ్ కుమార్ గెడ్డం. ఈరోజు మన వీడియోలో భాగంగా ఇది మా ఊర్లోనే వరి పొలం అండి. ఇది ధాన్యం చేను. ఇది పండించడానికి రైతులు చాలా కష్టపడతారండి పాపం. ఇప్పుడు వాళ్ళకి ఊరట కలిగించడానికి ఇది కోత మిషన్ దేవుడిచ్చిన వరంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఎకరం చేనుకి చూసుకుంటే దాదాపుగా 10 నుంచి 12 మంది వ్యవసాయ కూలీలు అవసరపడేది. అది కోత కోయటం, తర్వాత కట్టెది కట్టి నూర్చి ధాన్యం ఎగరబో తీసిన తర్వాత అమ్మడానికి ఈజీగా 3 నుంచి 4 రోజులు పట్టేసేదండి. కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత 90 నిమిషాల్లో ఎకరానికి గంటన్నరలో కోసేస్తుందండి ఇది మిషన్. గడ్డంతా సెపరేట్ వెనకాల పడిపోతుంది, ధాన్యం అంతా అందులో ఉంచుతుంది. ఒక 10 బత్తాలు అలాగా 10 నుంచి 15 బత్తాలు అలా ఉంచుకొని ధాన్యం పట్టుకొచ్చి వద్దకినే వేస్తామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వీళ్ళు తమిళనాడులో అనమాట. మన సైడ్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ వాళ్ళే వస్తున్నారు నేను చూసినంత మట్టుకు. అక్కడ వీళ్ళు ఎకరానికి అని కాకుండా గంటల లెక్కన ఛార్జ్ చేస్తారండి. గంటకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. పంట పండించడానికి రైతులు చాలా కష్టపడుతుంటారండి. దుక్కు దున్ని నాట్లు నాటిన తర్వాత మందులు కొట్టి కోతకి జనాలు కూడా వాళ్ళ ఒంట్లో కూడా బలం ఉండలేదండి చాలా మటుకు. ఈ తర్వాత ఎండలో కూడా విపరీతంగా ఉండటం వల్ల ఎవరు పనికి వెళ్ళలేదు. ఈ వీడియో ఇదైతే మిషన్ దిగే ముందు స్టార్టింగ్లో తీసానమాట. ఆ వెనకాల మిషన్కి వస్తుంది కదా, ఇక్కడ మీరు చూడండి ధాన్యం ఎలా సెపరేట్ అయిపోతుందో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదిగో ధాన్యం ఇలా పోస్తుందండి. ఎంత పడినా కానీ రైతులకి గిట్టుబాటు ధర అవ్వక ఎరువులకి పెట్టుబడులకి డబ్బులు ఎక్కువైపోవడం వల్ల ఎప్పుడు అప్పులు బాగా తీరేది ఉండదు వాళ్ళకి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.